మహిళల్లో ఆయాసం రావడానికి ఇవి టాప్ 3 కారణాలు అని అంటే మీరు అవి ఏం చెప్తారు సార్? సో ఇండియా పరంగా చెప్తాను. అంటే మనం ప్రపంచం గురించి డిస్కస్ చేసే ముందు మన కంట్రీ మన గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా, మీ అందరిలో చెక్ చేసుకున్నట్లయితే అనీమియా, ఓకే, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఊపిరితిత్తుల సమస్యలు, లంగ్స్కి సంబంధించిన ఏదో ఒకటి, ఆస్తమా ఉండొచ్చు, సిఓపిడి అయి ఉండొచ్చు, ఐఎల్డి అయి ఉండొచ్చు, అలర్జీ అయి ఉండొచ్చు, సైనస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇటువంటివి. దెన్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అన్నమాట. అంటే గుండెలోని వాల్స్ వీక్ అవడమో, గుండె పనితనం తగ్గడమో, లేకపోతే గుండెలో ఏమైనా బ్లాకేడ్లు ఉండడము, ఇటువంటివి అన్నమాట. సో ఈ 3 కలిపినామంటే ప్రాబబ్లీ మొత్తం 100 పేషెంట్స్ ఉన్నారంటే 90-95% ఆఫ్ టైమ్స్ ఈ 3 ఉంటాయి. సో కాబట్టి అనీమియా, ఫస్ట్ అనీమియాకి వచ్చినట్లయితే ఇండియాలో అమ్మ, మీరేమనుకోకపోతే ప్రియ గారు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. మీరు లాస్ట్ బ్లడ్ టెస్ట్లు ఎప్పుడైనా చేయించారా? చాలా కాలం అవుతుంది సార్. ఓకే, లాస్ట్ ఇయర్ చేయించు. సో మీరు ఒక వర్కింగ్ ఉమెన్ కదా, సో చాలా కాలం అన్నారు, మళ్ళీ మంచిగా కవర్ చేశారు. అంటే 1 year అయింటుందని అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, సో ఒక్క ఏజ్ తర్వాత ప్రాబబ్లీ 35-40 ఆ ఏజ్ తర్వాత ఇయర్కి ఒక్కసారి మీ యొక్క హిమోగ్లోబిన్ టెస్ట్, సిబిపి అంటారు, సిబిపి బాగుందా, థైరాయిడ్ బాగుందా, కొలెస్ట్రాల్ బాగుందా, లివర్ ఫంక్షన్స్ బాగుందా, కిడ్నీ ఫంక్షన్ బాగుందా, యూరిన్ టెస్ట్ ఎలా ఉంది, ఆడవారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్క ఈకో కనీసం 4 to 5 yearsలో ఈకో స్కాన్ హార్ట్కి, ఎక్స్రే సంవత్సరానికి ఒకసారి, తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అని అంటారు, అంటే పొట్ట పేగులు ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉంది, స్ప్లీన్ ఎలా ఉంది, ఇలాంటివి ఒక యాన్యువల్ స్క్రీనింగ్ పద్ధతిలో చాలా చీప్గా. ఈ రోజుల్లో హెవీ కాంపిటీషన్ ఉంది మార్కెట్లో, కాబట్టి డయాగ్నోస్టిక్ సర్వీస్ అన్నీ కూడా ఏమవుతుందంటే చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి. అంటే ఇయర్ మొత్తానికి మీరు మంచిగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి 4 నుండి 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ యొక్క టెస్టులన్నీ అయిపోతాయి. ఇయర్కి ఒక్కసారి ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాలో అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇండియాలో 100 మంది ఆడవారు, అంటే రఫ్లీ అరౌండ్ 20 years నుండి 70 years 80 years వరకు ఏజ్ గ్రూప్ తీసుకున్నట్లయితే 60% ఆడవాళ్ళలో అనీమియా ఉంది, 60% మందిలో. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ప్రపంచమంతా ఆడవారికి హిమోగ్లోబిన్ 12 grams ఉండాలి అనేసి అనంటే గైడ్లైన్స్ చెప్తే ఇండియాలో 10 grams ఉన్నా కానీ చాలని అంటున్నారు. సో ఆ 10 grams కూడా లేని వాళ్ళు ఆల్మోస్ట్ 60% ఆఫ్ పాపులేషన్. అగైన్ ఈ బర్డన్ ఎంత అని మనం ఆలోచించడానికి, ఉదాహరణకు మన కంట్రీ పాపులేషన్ 1.4 billion, అవునా? అంటే దానిలో 75 crore మంది రఫ్లీ అరౌండ్ ఆడవాళ్ళు ఉన్నారు. అందులో మనం రఫ్లీ అరౌండ్ 60% అని అనుకుంటే రఫ్లీ అరౌండ్ 40 crore పీపుల్కి ఈ అనీమియా ప్రాబ్లం ఉంది. ప్లీజ్ దయచేసి అనీమియాని నెగ్లెక్ట్ చేసినట్లయితే అది గుండె మీద పడుతుంది, ఊపిరితిత్తుల మీద పడుతుంది, గుండె వాపు అవుతుంది, ఊపిరితిత్తులో బీపీ పెరిగిపోతుంది, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి మీ యొక్క ఆయాసం ఉన్నట్లయితే మాత్రం వెంటనే ఎవాల్యుయేట్ చేసుకోండి. 2 లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అస్తమా, అలర్జీ. సో లక్షల మంది, కోట్ల మంది ఆడవారు అస్తమాతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అస్తమాకి జస్ట్ ఇన్హేలర్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇన్హేలర్ మీరు ఏం చేస్తుంది, తప్పు ఏంటంటే, సో ఆయాసం వచ్చినప్పుడు ఇన్హేలర్ వాడతారు, మిగతా టైంలో ఇన్హేలర్ని అలా పడేస్తారు. ఆ పని చేయొద్దండి. అస్తమా అన్నది కానీ, సిఓపిడి కానీ, లేకపోతే పోస్ట్ ఇన్ఫెక్షస్ లంగ్ డిసీజ్ సీక్వెలే అంటారు. అంటే మీకు ఇంతకుముందు కోవిడ్ వచ్చింది, లేకపోతే టీబీ వచ్చింది, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మీ లంగ్ ఇబ్బంది అయింది, లంగ్ వీక్గా ఉంది, ఆయాసం వస్తున్నది అని అంటే మీకు మీ డాక్టర్ గారు ఇన్హేలర్ రాసినట్లయితే రెగ్యులర్గా తీసుకోండి. ఉదాహరణ చెప్తాను, మీరు బీపీ మాత్ర రోజు వేసుకుంటారా, లేకపోతే బీపీ కళ్ళు తిరుగుతుంది, లేకపోతే చాలా అలసటగా ఉంది అని బీపీ చెక్ చేసుకొని వేసుకుంటారా? రోజు వేసుకుంటారు. అలానే మీ ఇన్హేలర్ని ఏం చేస్తారంటే మీ పల్మనాలజిస్ట్ ఎలా చెప్తారో అటువంటి తీరులో రోజు వాడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు 100 మంది అస్తమా పేషెంట్స్ ఉంటే 100 మంది కూడా ఇన్హేలర్లు కరెక్ట్గా వాడట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి.